హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్ఆర్జేసీ. సో ఈ వెబ్సైట్‌లో ఈరోజు మనకి అఫీషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్‌కి. సో మీరు ఏ కీ కావాలన్నా అది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అఫీషియల్ కీ 4 బుక్లెట్స్ కోడ్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించొచ్చు. బుక్లెట్ ఏ, బుక్లెట్ బి, బుక్లెట్ సి, బుక్లెట్ డి. మ్యాథ్స్‌లో అయితే ఒక 2-3 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి స్టూడెంట్స్. అలాగే బయాలజీలో కూడా 3 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. మీరు చెక్ చేసుకోండి అఫీషియల్‌కి. సో ఇప్పుడు మెయిన్‌గా మనము రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి? ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కీ రిలీజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ ఈ డేటా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ వెబ్‌సైట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టీజీఆర్జేసీ ఎగ్జామ్ ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ 15 డేస్. అంటే మనకి థర్డ్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి అరౌండ్ 17th అండ్ 18th మే రోజు అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు స్టూడెంట్స్. అండ్ ఇంకొక విషయం, మెయిన్‌గా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందనేది మీకు చెప్తా. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్. అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి, అలాగే రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇక్కడ వీళ్ళు అయితే సెలెక్ట్ చేస్తారు. ద క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ సీట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. అంటే ప్రతి ఒక్క పొజిషన్‌కి ముగ్గురు స్టూడెంట్స్‌ని పిలుస్తారని స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మాత్రమే పిలుస్తారు. ఏ రేషియోలో అంటే 1:3 రేషియోలో. సో రిజల్ట్ డే ఏదైతే ఉందో అది చాలా బిగ్ డే స్టూడెంట్స్. మీకు సీట్ వస్తుందా రాదా, మీ మార్క్స్ ఎన్ని అనేది ఆ రోజే తెలిసిపోతుంది. సో 1:3 అంటే ప్రతి ఒక్క పొజిషన్‌కి ముగ్గురిని స్టూడెంట్స్‌ని పిలిపించి షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే నెక్స్ట్ ఏంటి అంటే అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ రిజల్ట్స్ అంటే 4th వీక్ ఆఫ్ మే. అంటే మనకి అరౌండ్ 26th మే నుంచి లాస్ట్ వీక్ ఆఫ్ మే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇక్కడ ఎంత ఫీజు అని చెప్తే ఇక్కడ నో ఫీ ఈజ్ టు బి కలెక్టెడ్. అంటే మనకి ఫ్రీగా రెసిడెన్షియల్ క్యాంపస్ మొత్తం ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్‌లో మొత్తం మనకి 35 కాలేజెస్ ఉన్నాయి స్టూడెంట్స్ త్రూఅవుట్ ద తెలంగాణ. మీరు ఇక్కడ గమనించొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒక్కొక్క కాలేజ్ ఉంది. సో బోత్ ఎంపీసీకి, బైపీసీకి, ఎంఈసీకి 3 వాటికి మనకి ఇక్కడ సీట్స్ అయితే ఎన్నున్నాయనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. ఎంపీసీకి మాక్సిమం 40 సీట్స్ ఉంటాయి. బైపీసీకి 40 అండ్ ఇక్కడ ఎంఈసీకి అయితే కొన్ని తక్కువ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు.